నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో దాదాపు 50 లక్షల మంది జనాభా అయితే నివసిస్తూ ఉన్నారు. అందులో కూడా 35 లక్షల మంది ప్రవాసులు ఉంటే 15 లక్షల మంది కువైటీ పౌరులు అయితే కువైట్లో నివసిస్తూ ఉన్నారు. మరి కువైట్లోనే ఏ ప్రాంతంలో ఎక్కువ జనాభా సాంద్రత ఉంది, అలాగే ఏ ప్రాంతంలో జనాభా ఎక్కువగా నివసిస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక వచ్చింది. తాజా నివేదిక ప్రకారం కువైట్లోని హవల్లీ గవర్నరేట్లో ఉన్న సాల్మియా ప్రాంతంలో 3,44,590 మంది జనాభా నివసిస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది. అలాగే బినీత్ ఆల్గర్ ప్రాంతంలో 33,117 మంది నివసిస్తూ ఉన్నారు. అలాగే ఆల్ జహరా ప్రాంతంలో 65,503 మంది నివసిస్తూ ఉన్నారు. అలాగే పర్వానియా గవర్నరేట్లోని పర్వానియా ప్రాంతంలో 3,08,205 మంది అయితే నివసిస్తూ ఉన్నారు. సబాసలం ప్రాంతంలో 55,623 మంది, అలాగే మహబుల్లా ప్రాంతంలో 2,46,053 మంది ప్రజలైతే నివసిస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం కువైట్లోని అన్ని ప్రాంతాల కంటే కానీ సాల్మియా ప్రాంతంలో అత్యధికంగా 3,44,590 మంది ప్రజలు నివసిస్తూ ఉంటే కువైట్లోని బినీత్ ఆల్గర్ ప్రాంతంలో 33,117 మంది ప్రజలైతే అత్యల్పంగా నివసిస్తూ ఉన్నారని చెప్పి, అలాగే సాల్మియా కానీ మహబుల్లా కానీ పర్వానియా ప్రాంతాలలో మనం చూసుకుంటే కానీ ప్రవాసులు ఎక్కువగా నివసిస్తూ ఉండడం వల్ల జనాభా సాంద్రత అక్కడ ఎక్కువగా ఉందని చెప్పేసి మిగిలిన ప్రాంతాలలో కువైటీ ప్రజలు నివసిస్తారు కాబట్టి అక్కడ సంఖ్య వేలల్లో మాత్రం ఉంటే ప్రవాసులు నివసించే ప్రదేశాలలో ప్రాంతాలలో ఆ యొక్క సంఖ్య లక్షల్లోకి వెళ్ళిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. మరి మీరు నివసిస్తూ ఉన్న ప్రాంతం పేరు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.